మాట రాయబడి ఉంది. బాగా వినాలి, కొద్ది నిమిషాలు, ఒక 10-15 నిమిషాలు అంతే, కొద్ది నిమిషాలు. బైబిల్లో వివాహం గురించి ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, మనందరికి బాగా తెలుసు, వివాహం అన్ని విషయములలో, చెప్పండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నమాట. జీవనన్ను కూడా పెళ్లి కార్డు వేయించేటప్పుడు నాకు ఫోన్ చేశారు, నేను ఏ వాగ్దానం వేపిమంటావు అని. నేను అన్నాను, అన్నా ప్రపంచంలో ఎవరైనా 100% ఈ మాటే రాస్తారు. ఏ మాట? వివాహం అన్ని విషయంలో ఘనమైందని. లేదు ఇంకేదన్నా ఉంటే చూడు అన్నాడు. నేను ఎంత చూసినా ఆ మాటే కనపడుతుంది. నేను ఇంక అది ఏమని చెప్పాను. మొత్తానికి వాళ్ళు కూడా ప్రేరేపింపబడి అదే మాట పెళ్లి కార్డులో వేశారు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ఎన్నో ఘనమైనవి ఉన్నా కూడా వివాహానికి దేవుడు ఒక ప్రాముఖ్యతనిచ్చాడు. అన్న కొంచెం ఈ లైట్ ఏమన్నా తిప్పగలరా కొంచెం? ఇది వివాహానికి ఒక ప్రాముఖ్యతనిచ్చారు. అన్ని విషయాలలో కూడా వివాహం అనేది ఘనమైనది అని. కానీ చూడండి, నేటి దినాల్లో క్రైస్తవులుగా పిలిపించబడుతున్న వాళ్ళు, అన్ని జనుల విషయాలు పక్కన పెట్టండి, క్రైస్తవులుగా పిలిపింపబడుతున్న వాళ్ళు కూడా అనేక మంది కూడా ఘనమైన ఈ వివాహాన్ని ఘనహీనపరుస్తున్నారు. మనం ఒకటి అనుకుంటాం, అది ఇంకొకలాగా జరుగుతుంది. సహజంగా వివాహాలు అన్న తర్వాత అనుకున్న సమయానికి ఏ వివాహం కూడా జరగదు. ఏదో ఒక ఒడిదుడుకులు, ఏదో ఒక ఆలస్యాలు, ఏదో ఒక అంతరంగంలో లోపాలు కొన్ని ఉంటాయి. వాటి వల్ల ఏదో కొన్ని వివాహాలు అలా జరుగుతూ ఉంటాయి. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, వివాహం అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అవునన్నలు గట్టిగా మేము చెప్పండి. మీరు ఎటు చూస్తున్నారంటే, ఒకసారి కాక 3 సార్లు దొరుకుతున్నట్టు చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మనిషికైనా వివాహం జరిగేది ఒక్కసారే. అందుకే మీకు లాంటి పెద్దలు అన్నారు, ఇల్లు కట్టి చూడు. చెప్పండి అన్ని మీకు తెలిసిలే, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడండి. నేను అంటాను, వివాహం అనేది ఒక్కసారే జీవితంలో. భార్యని ఎంచుకునే విషయమైనా, జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయమైనా ఒక అవకాశాన్ని దేవుడు అప్పచెప్తాడు. నేను అంటాను, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి, దేవుని ద్వారా ఎన్నుకోబడి, దేవుని ద్వారా జతపరచబడినటువంటి ఆ దంపతుల ద్వారా వివాహానికి కర్త అయిన దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా వివాహము చేయబడుతున్న దంపతులు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అదే వివాహము యొక్క మర్మం. మీకు తెలుసు, ఆదికాండములో దేవుడు ఆదాము హవ్వలకి ప్రారంభ వివాహం చేశారు. యోహాను సువార్తలో దేవుడు ఒక వివాహంలో అడుగుపెట్టాడు. ప్రకటన గ్రంథంలో ఆఖరిగా దేవుడు ఒక గొర్రె పిల్ల పెండ్లి విందును జరిగించబోతున్నాడు. ఇవన్నీ వివాహంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని మనం గమనించగలం. నేను ఒక మాట ఈ పూట మీతో చెప్పాలనుకుంటున్నాను, ప్రాముఖ్యంగా జీవనన్నకు, సహోదరి ఎలిజబెత్ గారికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సాయంకాలం ఇదిగో ఈ ప్రార్థనా మందిర ఆవరణలో జరుగుతున్న ఈ వివాహం, ప్రాముఖ్యంగా జీవనన్న మీ వివాహము జీవితంలో కూడా ఒక అద్భుతమైన చరిత్రగా నిలబడాలి. హల్లెలూయా. అనేక మంది చెప్పాలి, ఆలస్యమైన కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మీ వివాహాన్ని జరిపించారు. ఒకవేళ ఏదో కొన్ని రోజుల్లో కొంతమంది బంధువులు మీ ఇంటికి అడుగు పెడతారు, స్నేహితులు అడుగు పెడతారు, మీ ఫొటోస్ అయినా మీ విషయాలైనా చూపించి వారితో చెప్పాలి, మా వివాహం సాయంకాలమైనా ఆలస్యమైనా కూడా దేవుడు అద్భుతంగా జరిగించాడని మీ వివాహాన్ని గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. నేనేం చెప్పాలనుకున్నానంటే, వివాహం గురించి గొప్ప సాక్ష్యం చెప్పాలి అని అంటే ఆ వివాహము అంత అద్భుతంగా దేవుని ద్వారా జరగాలి. నేను ఒక మాట మీతో చెప్తానండి, ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా లేకపోయినా యేసయ్య గనక వివాహంలో అడుగు పెడితే ఆ వివాహాన్ని దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుస్తారు. గట్టికోసారి కొట్టండి ఫ్రీగానే చప్పట్లో. తిన్నారుగా లగానా? అంతే కదా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రశాంతంగా భోజనం చేసాం, చక్కగా మంచి వాతావరణంలో ఉంచారు దేవుడు. సమయానికి దైవ సేవకులు దేవుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. త్వరలో వివాహం చేస్తారు. వాళ్ళు కూడా తొందర చూస్తున్నారు. మరి అయ్యా ఉదయం నుంచి హడావుడి చేసామయ్యా, పాస్టర్ గారు ఏదో 2 మొక్కలు చెప్పి పక్కన కూర్చుంటే అయ్యగారు వచ్చారు, తొందరగా తాళి కట్టేస్తాడు, నా పని ఏదో నేను చూసుకుంటాను చూస్తున్నారు, తొందరగానే ముగిస్తా. బైబిల్లో ఒక వివాహం జరిగింది, బాగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ వివాహం ఏంటంటే కానా వివాహం. చెప్పండి, ఏ వివాహం అండి? కొంచెం మాట్లాడండి, ఏం కాదు. ఏ వివాహం? అయ్యా పెళ్ళి కావాల్సిన వాళ్ళు చెప్పండి మీరు కూడా. ఏ వివాహం? అది నీకు అయిందిగా. ఏ వివాహం? కానా వివాహం. ఆ వివాహంలో 2 కార్యాలు జరిగాయి. ఆ 2 కార్యాలు నేను చెప్తాను. అదే ఈ వివాహంలో జరిగితే కానా వివాహంలో జరిగిన అద్భుత కార్యాలు ఇదిగో ఈ జడివారి వివాహ మహోత్సవంలో కూడా దేవుడు జరిగించే సమర్థుడు. హల్లెలూయా. ఏం జరిగింది కానా వివాహంలో? 2 మాటలు చెప్తా. కానా వివాహంలో ఒక దంపతులకి వివాహాన్ని నిర్ణయించారు పెద్దలు, దేవుని సేవకులు. వాళ్ళు అన్నకలాగానే పెళ్లి కార్డులు రెడీ చేసి పెళ్లి కార్డులు బంధువులకు పంచారు. నేను కూడా ప్రార్థన చేసి చెప్పాను, అయ్యా ప్రయాణాల్లో జాగ్రత్త అని.
అలాగే వీళ్ళు కూడా ఆ కార్డులు చేతబట్టుకొని అందరికి ఆహ్వానం ఇచ్చారు. గుర్తున్న బంధువులకి, తెలిసిన శ్రేయోభిలాషులకి, తెలిసిన స్నేహితులకి అందరికీ పిలుపునిచ్చారు. నాకు నచ్చిన మాట ఏంటంటే కానా వివాహంలో మొదటి మాట వాళ్ళ పెళ్ళికంట యేసయ్యను పిలిచారు. ఎవరిని పిలిచారండి? చెప్పండి ఎవరిని పిలిచారు? యేసయ్యను పిలిచారు. మీరు ఒక మాట వినండి, వివాహం అనగానే పెళ్లి కార్డు చేతబట్టుకోగానే అమెరికాలో ఉన్న మన బంధువులు కూడా గుర్తుకొస్తారు మనకి. ఎందుకంటే వివాహం అనేది జీవితంలో జరిగేది ఒకసారే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పిలవాలని మనకి గుర్తుకురాని వ్యక్తులు కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు బంధువులైనా, పలకరువానైనా, ఇబ్బందికరంగా ఉన్నవారైనా వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరి దగ్గరికి వెళ్ళి ప్రేమతో వెళ్ళి పెళ్లి కార్డులు ఇచ్చాయా, పలానా 22వ తారీఖు ఉదయం ప్రార్థన మందిర ఆవరణలో మా వివాహం అని ప్రేమతో ఆహ్వానిస్తాం. నేను అంటాను, కానా వివాహంలో అలాగే అందరికి చెప్పారు. అందరితో పాటు వాళ్ళు ప్రాముఖ్యంగా యేసయ్యను వివాహానికి పిలిచారు. అందుకే బైబిల్లో ఎక్కడ జరగని మొట్టమొదటి సూచిక క్రియ ఆ వివాహంలోనే దేవుడు జరిగించాడు. హల్లెలూయా. నేనంటాను, జీవనన్న ఎలిజబెత్ గారి యొక్క వివాహం కూడా చరిత్రలో సుంకేసులు గ్రామంలో ఒక అద్భుతంగా నిలవాలి అనంటే ఈ వివాహానికి ప్రాముఖ్యంగా బంధువులు, స్నేహితులు, సేవకులతో పాటు ప్రాముఖ్యంగా దేవుడి ప్రాంతంలోకి దిగి రావాలి. యేసయ్య ఏ వివాహంలో అడుగు పెడతారు, యేసయ్య ఏ వివాహంలో కాలు మోపుతారు, యేసయ్య ఏ వివాహంలో అడుగు పెడతారు, ఆ వివాహం ఒక అద్భుతంగా జరిగిస్తాడు ఆయన. ఒకవేళ యేసయ్య వివాహంలో ఉన్న ఆ జ్ఞానం మనుషులకు తెలియకపోయినా వివాహం చేసుకునే బిడ్డలకు కనుక ఆ ఆలోచన ఉంటే దేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత ఆ వివాహ బంధమైన ఆ కుటుంబ వ్యవస్థ అయినా ఆశీర్వాదకరంగా కట్టబడుతుంది. వారి తరతరాలు ఆశీర్వాదమైనటువంటి దీవెనలు వారు చూస్తారని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, ఈ కానా విందులో జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటంటే వాళ్ళు యేసయ్యని వివాహానికి పిలిచారు. చెప్పండి, ఎవరిని పిలిచారండి? ఏంటి చెప్పండి, ఎవరిని పిలిచారు? నేను కూడా అనుకుంటున్నాను, బంధువుల్ని, సేవకుని వీళ్ళందరికీ పిలిచిన దానికంటే జీవనాన్ని విషయం నాకు బాగా తెలుసు. చక్కటి ప్రార్థనాపరుడు, చక్కటి విధేయుడు, అన్న ముందే మోకరించి ప్రార్థన చేసుకుని ఉండాలి. ఏమని? ప్రభువా, అందరికంటే ముందుగా మా వివాహులు మీరు అడుగు పెట్టుదురుగాక. నేనంటాను, ఆయన అడుగు పెట్టారు కాబట్టి ఆలస్యమైన దేవుడు అద్భుతంగా జరిగిస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే వారి వివాహానికి ఎవరిని పిలిచారు చెప్పండి. నేను ఒక మాట చెప్తానండి. ఈరోజు పల్లెటూరులో పగల వివాహాలు జరుగుతున్నాయి. హలో, వినాలి, పగల వివాహాలు జరుగుతున్నాయి. ఎలాగ చెప్పనా? ఇదిగో ఎంత పెద్ద స్టేజ్ వేసి ఎంతమంది సేవకులు పిలిపించి అయ్యగారు పాట పాడారు, కళ్యాణం కమనీయం వివాహం అన్నది, ఇలా పాటలు పాడి ఆశీర్వదించారు. సాయంకాలం అయ్యేసరికి 7 నుంచో 12 మంది వస్తున్నారు ఆడపిల్లలు. మా ఊరు సంగతి చెబుతున్నా, 12 మంది వస్తున్నారు. ఓరే నాయన, ఈ ప్రార్థనా మందిరం దగ్గర 250 250 బాక్సులు 2 ఉండవు, 2 గొట్టాలు కూడా ఉండవు. ఏది? సేవకులు నిలబడి వాక్యం చెప్పే చోట. సాయంకాలం వాళ్ళెవరో వస్తారు, ఎర్రబూసుకొని, మూతి నిండా ఎర్ర రంగు ఒకటి పూసుకొని, జిగేలు వంటి మెరిసే డ్రెస్ ఒకటి వేసుకొని వచ్చి ఎగురుతుంటే వివాహానికి రాని ప్రజలు ఆడకొస్తారు. సీరియస్గా చెప్తాను ఈ మాట. నేనేమంటానంటే, యేసయ్యని పిలిచిన నీవు మరలా ఎవరిని ఎందుకు పిలవాలని ఆలోచన వచ్చింది నీకు? మీరు గమనించండి, నేను ఏదో తిడుతున్నానో లేకపోతే మిమ్మల్ని ఏదో చెప్పిస్తున్నానని కాదు, కానీ ఆ కుటుంబాలు అలాగే ఉంటాయి. మీరు ఆలోచించండి, ఆ సంతానమైన ఆ కుటుంబం అలాగే ఉంటే నేను చూశానండి. పగలేమో సేవకులు పిలిపించి వివాహం అన్ని విషయంలో ఘనమైందని పరిశుద్ధ వివాహం జరిపించుకొని సాయంకాలం అయ్యేసరికి లోకస్తులతో తాగి తందనాలాడితే ఎక్కడ దేవునికి మహిమ? దేవుని పరిశుద్ధ వివాహం జరిగే చోటేమో కొన్ని వస్తువులు ఏర్పాటు చేసి లోకముల విషయంలో కలిసిపోయి వాటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు బోళ్ళంతమందిని చూస్తున్నాం. నేనంటాను, ఈ వివాహానికి ప్రధానంగా రావాల్సింది లోకస్తులు, డ్యాన్స్ చేసేవాళ్ళు, ఎగిరేవాళ్ళు కాదు. ఈ వివాహంలో అడుగు పెట్టవలసింది మన ఆరాధ్య దైవమైన యేసయ్య. హల్లెలూయా. ఆయన వివాహంలో అడుగు పెడితే అద్భుతాలు జరుగుతాయి. ఏం జరిగిందో రెండో మాట చెప్తాను. యేసయ్య వివాహంలో అడుగు పెట్టిన తర్వాత అక్కడ గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగిందో మీకు తెలుసు. అక్కడ ద్రాక్షారసం అయిపోయిందండి. ఏమైపోయింది? అయ్య బాబు గట్టిగా చెప్పండి, ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఆ విషయము ఆ విందు యజమాని తెలిసిందయ్యా, ద్రాక్షారసం అయిపోయింది. చూస్తుంటే బంధువులు ఇంకా చాలామంది వస్తున్నారు. వాళ్ళకి ఎలాగా మన పరువు పోతుంది, మనకి ఇబ్బంది కలుగుతుందంటే ఆ విషయం యేసు ప్రభు వారి యొక్క తల్లికి మరియమ్మ గారికి తెలిస్తే ఆ తల్లిగారు చెప్పింది, ఇదిగో మీరేం కంగారు పడొద్దు, మీరేం భయపడొద్దు, అదిగో
ఎదురుగా బోధకుడు ఉన్నాడే, నజరేయుడైన యేసు ఉన్నారే, ఆయన మీతో చెప్పున్నది చేయండి, ఆ వివాహ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. నేను చెప్పే రెండో మాట ఏంటి చెప్పను? ఒకటి, వివాహానికి దేవుడిని పిలవాలి. రెండోది, వివాహంలో దేవుడు చెప్పింది చేయాలి. ఎవరు చెప్పింది చేయాలి? చెప్పండి, ఎవరు చెప్పింది చేయాలి? సేవకుల చేత ప్రార్థన చేసుకొని ఆయన ఎవరో టైం పెట్టిన ముహూర్తం టైం అనేది చేయకూడదు. అది ఆయన చెప్పింది. దేవుడు చెప్పింది ఏంటిది? దేవుడు అన్ని సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. సేవకులు ఒక సమయాన్ని నిర్ణయిస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తారు. అది ఆశీర్వాదం. నేను అంటాను, యేసయ్య ఏం చెప్పాడంటే, ఖాళీగా ఉన్న రాతి బాణలన్నా నీళ్లు నింపమన్నాడు. నీళ్ళు నింపబడిన తర్వాత ఆయన ఏ కార్యం చేశారు ప్రజలు చూడలేదు, కానీ వెళ్ళి అందరికి పంచిపెట్టమంటే వాళ్ళు తీసుకెళ్ళింది నీళ్ళే, కానీ త్రాగిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చెప్పనా? మొదట త్రాగిన ద్రాక్షరసు రుచి కంటే ఇది ఇంకా మధురంగా ఉందని చెప్పారు వాళ్ళు. కారణం ఏంటో చెప్పనా? అక్కడ ఏదో మ్యాజిక్లు జరగల, యేసయ్య చెప్పింది వాళ్ళు చేశారు. ఎవరు చెప్పింది చేశారండి? యేసయ్య అంటే వాక్యం, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం ఏదైతే చెప్తుందో అది భార్యాభర్తలుగా మీరు చేయగలిగితే అది మీ దాంపత్య జీవితానికి ఆశీర్వాదం. ఏం చెప్పాడు యేసయ్య? నేను ఒక 3 మాటలు జస్ట్ వివరించి ఇలా చెప్తా. జీవనానికి ఎలిజబెత్ రాణి గారికి నేను ఒక 3 విషయాలు చెప్తా. ఆయన ఏం చెప్తున్నాడు? నెంబర్ 1, మీరేం చేయాలంటే ఒకరికొకరు లోబడాలి అన్న. ప్రాముఖ్యంగా మీరే, ఇంకా నాకు వాళ్ళతో సంబంధం లేదు, అర్థమవుతుందా? మీరేం చేయాలంటే మొదటి మాట, ఒకరికొకరు లోబడాలి. అమ్మ చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఒకరికొకరు, ఎవరోడు పైన పడాలంది? పైన పడాలి, మీద పడాలి కాదు. చెప్పండి, ఒకరికొకరు. మాకు గట్టి చెప్పండి అమ్మా. పెళ్ళంటే సంతోషం, మీరేందుకు ఉసురుమంట చూస్తున్నారు, జ్ఞాపకార్థ కూటంలో కూర్చున్నట్టు. ఆ రకంగా చిలక నవ్వుతున్నాడు మన్న. మీరేమో కూర్చొని ఉసురు మొహాలు వేసుకొని చూస్తున్నారు, పేడ తట్టు మొహాలు ఒకటి వేసుకొని. గట్టిగా లేదు చెప్పండి, గట్టిగా. మరి నన్ను అందుకే పిలిచింది తిట్టమని. నేను ఒక మాట చెప్తాను. నెంబర్ 1, వీళ్ళు ఏం చేయాలంటే భార్యాభర్తలు ఒకరికొకరు లోబడాలి. చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? అన్ని విషయాల కంటే ఇది చాలా ప్రాముఖ్యం. కుటుంబంలో ఏమండి, ఒక ఆడబిడ్డ, ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ 20 సంవత్సరాలు ఒక తల్లి ఒక తండ్రి చేతి కింద అల్లారు ముద్దుగా పెంచబడిన ఒక ఆడపిల్ల తండ్రిని విడిచిపెట్టి తన బంధువులు విడిచిపెట్టి తన ప్రాంతాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని ఒక మగాడిని నమ్మొచ్చి చూసారా? ఏమి నమ్మొచ్చి చెప్పనా? జీవితాంతం నా తల్లి కంటే నా తండ్రి కంటే నా భర్త ఎక్కువ ప్రేమిస్తాడని నమ్మి ఒక ఆడబిడ్డ ఒక పురుషుడు చేయి పట్టుకుని నడిపించబడుతుంది. పురుషుడు ఎలా ఉండాలి చెప్పనా? ఆ ఆడబిడ్డ కంట కన్నీరు రాకుండా అంతం వరకు, ప్రాణం పోయేంత వరకు తన భార్యని ప్రేమిస్తూ జీవితాంతం నీడగా నిలిచేవాడే భర్త. ఎలా ఉండాలి చెప్పనా? లోబడాలి. కుటుంబ వ్యవస్థ కట్టబడాలంటే, కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే ఒకరికొకరు లోబడాలి. కుటుంబంలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎన్నడూ భర్త అనకూడదు, భార్య అనకూడదు. ఈరోజు చూడండి, అనేకమైన కుటుంబ వ్యవస్థలు పడిపోవడానికి కారణం ఏంటో చెప్పనా? భర్త పెత్తనమే కుటుంబంలో నిలబడుతుంది, లేక భార్య పెత్తనమే కుటుంబంలో ఉంటుంది. నేనంటాను, నీ కుటుంబ వ్యవస్థ అంతవరకు కట్టబడాలంటే మీరిద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, ఒకరికొకరు మీరు లోబడి జీవించాలి. అలా లోబడినప్పుడే మీ కుటుంబ వ్యవస్థ కలకాలమైన రాకడ వచ్చేంత వరకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ మధ్య ఎందుకో గుర్తొచ్చింది, వినాలి. ఆ మధ్య వివాహమైన తర్వాత ఒక 2-3 నెలలకి కుటుంబస్తులు భార్యాభర్తలు గొడవైంది. చెప్పండి, ఏమైంది? మీరు ఎడ చూస్తున్నారంటే ఈ రోజు పెళ్ళి 4వ రోజు అవుతున్నాయి, గొడవ నడుచుతున్నారు. అమ్మా, ఆ మధ్య ఇలాగే 2 యవనస్తులకి వివాహమైంది. సరిగ్గా 4 రోజుల తర్వాత భయంకరమైన గొడవైంది. గొడవైతే గొడవలో ఏం జరిగిందంటే, కుటుంబ యజమాని అదే భర్త అన్నాడు, రోజు ఇక్కడ నిద్రపోతున్నావు, ఈ రోజు నుంచి కింద నిద్రపోన్నాడంట. ఎందుకో, ఇల్లు నాది కాదా అన్నాడంట. అందంట అమ్మాయి. అంటే భర్త అన్నాడంట, ఇల్లు నీదో ఇల్లు నాదో కాదు, ఈ మంచం తెచ్చింది మాత్రం ఎవరో కాదు, మా పురుషుల సైడోలు అని చెప్పాడంట. ఎవరు తెచ్చారు? పడుకోవడానికి వీళ్ళే, జాగ్రత్త అని బెదిరించాడట. ఆడవాళ్ళు తక్కువ తిన్నారా? ఆడవాళ్ళని తక్కువ అనుకున్నారా? వాళ్ళు ఆ అమ్మాయి ఏం చేసిందంటే అన్ని ఆలోచించి, సరిగ్గా భర్త వచ్చి ఇక నా భార్య లేదులే కింద పడుకుంటుందని మంచం మీద పడుకుందని ఎగ్గిరి దూకాడు. బెడ్ మంచం మీద స్ప్రింగ్ యాక్షన్ అనుకొని వెళ్ళి కింద పడ్డాడు. నవారు లేదు దానికి. ఏంట్రా బాబా అని దుప్పటి చూస్తే కింద పడ్డాడు, నవారు లేదు. ఏమైంది నవారు అంటే, అప్పుడు అందే ఆడబిడ్డ, నీకు అంత ఉంటే మంచం మీ వాళ్ళు తెచ్చారన్నో, దానికి నవారు తెచ్చింది మా ఆడవాళ్ళే అందంట. ఇప్పుడు మీరు చెప్పండి, నడ్డెవరికి ఇరిగిందంటారు? చెప్పండి. మరి అట్టుంటుంది. నేను అంటాను, ఒకరికొకరు లోబడితే మంచాలు ఎరగవు, నవారాలు లేవు,
కింద పడరు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు రావు. ఒకరికొకరు లోబడితే ఆ జీవితాంతం ఆశీర్వాదాలు వారు చూస్తారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నెంబర్ 1 నేను చెప్పే మాట ఏంటంటే, జీవనానికి వారి జీవితాంతం ఒకరికొకరు చెప్పండి ఏం చేయాలి? నాకు తెలుసు, జీవనాన్ని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. జీవితాంతం అన్న ఎలిజబెత్ అక్కకు లోబడతారు. ఎలిజబెత్ అక్క కూడా జీవితాంతం జీవనానికి లోబడతారు. ఆ కుటుంబ వ్యవస్థను దేవుడు అంతవరకు కడతాడు. రెండవది, ఒకరినొకరు నమ్మాలి. ఒకరినొకరు, మొదటి మాట చెప్పండి, ఒకరికొకరు. అందరూ చెప్పండి అండి, మీ కుటుంబాలు కూడా ఉపయోగపడతాయి. చివరిలో మీకు మంచి మాట చెప్తా, ఒకరికొకరు లోబడాలి. రెండవది ఏంటంటే ఒకరినొకరు నమ్మాలి. ఏం చేయాలి? అమ్మాలా? చెప్పండి ఏం చేయాలండి? మా వాళ్ళు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు జీవనానికి. నమ్మాలి. మీకు మాట చెప్పనా, ఈ రోజున 100లో 99% కుటుంబాలు, కాపురాలు కూలిపోవడానికి నేను చెప్తున్నా, నా దగ్గరికి బోల్డని కేసులు వచ్చినాయి ప్రార్థనా పూర్వకంగా. కారణం ఏంటో చెప్పనా, భార్య మీద భర్తకు నమ్మకం లేక, భర్తకి భార్య మీద ఒకరి ఎడల ఒకరి నమ్మకం లేక కుటుంబ కాపురాలు పడిపోతున్నాయండి. ఇగో మాట చెప్తా, మా పెద్దలు దైవజనులు దీవెనన్న గారు చెప్పిన మాట. ఆ మధ్య ఎవరో ఒక ఆమె ఇంటికి వెళ్ళి ఆడ మనిషితో చెప్పిందంట, అమ్మాయి మీ ఆయన మార్కాపురం బస్ స్టాండ్లో ఏంటిది కాఫీ తాగుతున్నాడు. ఆ మందంట, కాఫీ తాగకుండా ఏం తాగుతాడు, తాగితే తాగాడు కానీ మీ ఆయన కాఫీ తాగుతుంటే పక్కన ఎవరు బ్లూ షీరా ఉంది అందంట. వెళ్ళి వాళ్ళ ఆవిడకి చెప్పిందండి, ఏమని, అమ్మాయి మీ ఆయన బస్ స్టాండ్లో కాఫీ తాగుతున్నాడు, జీవనన్న కాఫీ తాగితే తాగాడు కానీ ఆమె ఎవరో పక్కన బులుగు షీరా ఉంది, అదేందో కనుక్కంది. లేనిపోయిన అనుమానాలు కదా. ఇప్పుడు ఆ మాట అనగానే ఆడ మనిషి ఏమనాలి, బ్లూ షీర్ ఏంది, ఎర్ర షీరాం కూడా ఉంటుంది, బస్ స్టాండ్ అన్న తర్వాత ఎవరో ఒకళ్ళు ఉంటారు, నా భర్త నాకు తెలుసు అని చెప్పాలా. వాళ్ళ ఆయన ఇంటికి వచ్చాడండి, అమ్మాయి కాఫీ ఎత్తావా, కాఫీ టీ ఎత్తావా, టీ అని అడిగాడంట. అడిగితే ఆమె అందంట, నీకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారులే మార్కాపురం బస్ స్టాండ్లో అందంట. నాకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారా? ఎవరమ్మా? అదేలే బులుగు షేరాలోల్లా అందంట. ఎవరమ్మా ఈ బులుగు షేరావు అని అంకులు కోపం వచ్చి 3 6లు 6 పోర్లు కొట్టాడట. ఆమెకేమో ఒళ్ళంతా నొప్పులు, అయ్యగారికేమో చెయ్యంతా నొప్పి అంట. చెప్పినా పోయి చికెన్ తిని పడుకుంది. మీరు చెప్పేదేనండి, చెప్పినా పోయి చికెన్ తిని పడుకుంది. ఎన్న వాళ్ళు వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తున్నారు ఇంట్లో. నేను అంటాను, అన్నా మీరిద్దరు ఒకరినొకరు ఏం చేయాలి? నమ్మాలి. వివాహం అంటేనే నమ్ముట. ఆమెను చెప్పండి గట్టిగా. వివాహం అంటేనే నమ్మాలి. భార్యను భర్త నమ్మాలి, భర్తను భార్య నమ్మాలి. కొంతమంది కంపెనీ నెంబర్ నుంచి వచ్చే ఫోన్లు కూడా డౌటే కొంతమందికి. ఆమె ఎవరో 9 పెట్టుకొని ఫోన్ చేసిన, లో మీకు 25,000 లోన్ వచ్చింది, ఏమో కొనమన్నారు చూడదు, ఎవరు ఆడపిల్ల అంటుంది. మళ్ళీ కంపెనీల మీద కూడా డౌటే. అనుమానాలు కుటుంబాల్లో రాని మాకండి, అది చాలా ప్రమాదకరమైంది. కనుక కుటుంబాల్లో భర్తను భార్య నమ్మాలి, భార్యను ఆఖరి మాట నేను చెప్తున్నాను, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 3 మాటలు చెప్పానండి. 1 ఒకరికొకరు లోబడాలి. 2 ఒకరినొకరు నమ్మాలి. 3 ఒకరినొకరు ప్రేమించాలి. ఇక్కడ ఒక మాట చెప్తా, మిమ్మల్ని అడిగితే మీరు చాలా సమాధానం చెప్తారు. అసలు ప్రేమ అంటే ఏంటి అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఒక్కొక్క డైరీ రాసుకొస్తారని నాకు అర్థమైంది. నేను అంటాను, నిజమైన ప్రేమ. ఈ మధ్య ఒక వివాహంలో నేను వెళ్తే ఒక పాస్టర్ గారు మైక్ తీసుకొని చెప్పారు, సంగమా నాకు వివాహం 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో ప్రతిరోజు ఉదయాన్నే లేచి నా భార్యకి హలో ఐ లవ్ యూ అంటాడంట. ఇప్పటికీ నేను ఒక మాట చెప్పనా, భార్యను ప్రేమించవలసిన బాధ్యత ఎవరిదంటే భర్తది. ఎవరిని ఎందాక చెప్పాను, తల్లిదండ్రులు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, వాళ్ళ ప్రేమలన్నీ ప్రక్కన పెట్టి నిన్ను నమ్మి ఎందుకు వచ్చిందో చెప్పనా, వాళ్ళకంటే గొప్ప ప్రేమను చూపించాలని. హల్లెలూయా. ఆ ప్రేమ భర్త దగ్గరికి రావాలండి. నేను ఒక మాట చెప్పనా, కష్టంగా ఉన్నా ఈ రోజున కుటుంబాలు పడిపోవడానికి భర్త ప్రేమ లేకే భార్య ఇంకొకరు ప్రేమ వలలో పడిపోతున్నారు. భార్య ప్రేమ సరిగ్గా లేకనే అనేక మంది వేరే పురుషుడి ప్రేమలో పడిపోతున్నారు. వింటానికి కొంచెం కష్టంగా ఉన్న ఈ మాట తీసుకోండి, నేను చెప్పేది నగ్న సత్యం. మీరు ఆలోచించండి, ఈ రోజున కుటుంబ వ్యవస్థలు పడిపోవడానికి సరైన ప్రేమ అనురాగాలు లేకనే ఇలాగైపోతున్నాయి కుటుంబ వ్యవస్థలు. అనేక మందిలో ప్రేమ లేక అనేక కుటుంబాల్లో ప్రేమ జీవితాలు కనుమరుగైపోయి
జీవితాలు చేతులారా పాడు చేసుకుంటున్నారు. నేను అంటాను, ఈ యవ్వన దంపతులకు నేను ఇచ్చే మరొక విషయం ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీ ప్రేమ, నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి, ఇదిగో నా భర్తకులాగా నన్ను ప్రేమించే వ్యక్తి మరొకడు లేడు అని చెప్పాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాంటి ప్రేమ చూపించాలి. భర్త కూడా చెప్పాలి భార్య గురించి, ఇదిగో నీకులాగా నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అని భార్య గురించి కూడా భర్త సాక్ష్యం ఇవ్వాలి. ఆ ఇరువురి ప్రేమే కుటుంబ వ్యవస్థను కట్టి ఆశీర్వాదకరమైన మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు కుటుంబాలు కట్టబడాలంటే, కుటుంబాల్లో కానా వివాహంలో జరిగిన అద్భుతాలు జరగాలంటమ్మా 3 పనులు చేయాలి. నాతో చెప్పండి. 1, ఒకరికొకరు లోబడాలి. 2, ఒకరినొకరు నమ్మాలి. 3, ఒకరినొకరు ఎలా, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, ఈ కాదు. అంతరంగంలో నుంచి, హృదయ అంతరంగంలో నుంచి ఆ ప్రేమ పుట్టుకొని రావాలి. నేను నమ్ముతున్న, ధైర్యంగా సాక్ష్యం ఇస్తే ఎలిజబెత్ రానక్కకి, అక్క నీకు నిండైన ప్రేమ చూపించేవాడు మా అన్న. చపలు కొట్టండి గట్టిగా జీవనానికి. అరే ఎంకరేజ్ చేయండి గట్టిగా, అద్దెకి నుంచి వచ్చావుగా. హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, జీవనన్న మాకు చాలా దినాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి పరిచయం. అన్న మీద ఉన్న ప్రేమతో నేను ఎంత దూరం వచ్చాను. సాయంకాలం ప్రార్థన కూడా ఆపుకొని వచ్చాను. కారణం ఏంటంటే, మేము ఇలా సహవాసులు నడుస్తున్నాం. పరిచర్యలు అనేక చోట్ల కోటాలు పెట్టినప్పుడు అన్న చాలా ఉపయోగపడతారు పరిచర్యకి. ఇలాగ అనుబంధాన్ని దేవుడు అనుగ్రహించాడు. నేను ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. చాలామంది పెళ్ళి అంటే భయపడతారు. ఎందుకు చెప్పను, ఈ మధ్య ఒకడు స్టేటస్ పెట్టాడు, నాకు వచ్చేది దేంట్లో పెట్టి చంపిద్దాం నన్నని. పెళ్ళంటే భయపడుతున్నారు ఈ రోజున మగోళ్ళు. మీరేం భయపడమాకండి. వివాహంలో దేవునికి, వాక్యానికి స్థలం ఇస్తే ఆ వివాహాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా కడతాడు. మీరు అంటారా, అయ్యా ఇన్ని మంచి మాటలు చెప్పి ఇంతగా నీకు పెళ్ళయిందంటారా? నాకు గాల. మీరు ఎట్టే చూస్తున్నారు, ఇన్ని మంచి మాటలు చెప్పాక నీకు అయిందా అంటారా? నాకు గాల. ఇన్ని మాటలు చెప్పడానికి పెళ్ళి కానీ అవసరంలా. వాక్యం చదివితే సమస్తం దేవుడు నేర్పిస్తాడు. నేను ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. అబ్రహాము శారా వలె, జకరియా ఎలిజబెత్ వలె, ఇస్సాకు రిబ్కా వలె ఈ కుటుంబాన్ని, దంపతులను నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఒకరికొకరు లోబడండి, ఒకరినొకరు నమ్మండి, ఒకరినొకరు ప్రేమించుకోనండి. మీ కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. పెద్దలందరికీ, సంఘం అంతటికి, జీవనకు, ఎలిజబెత్ అక్కకు వందనాలు. స్థానికంగా సేవకులకు, సుందరం అంకులకు కూడా నిండు మనసుతో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దైవ సేవకులకి సమయం అప్పు చెప్తున్నాను. థ్యాంక్ యూ. విలువైన దేవుని మాటలు అందించినటువంటి దేవుని దాసుడు సహోదరుడు జానపలన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ పక్షము కూడా, సంఘ పక్షము కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో విన్నటువంటి వాక్యం అపవాది మన మధ్యలో దొంగలించకుండా మన మధ్యలో దైవజనులు నాగరాజు గారు మన ప్రార్థన నడిపిస్తారు. దయచేసి అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన ఎక్కిపోయిద్దాం.